this song. It is in 479, page number 479, and song number 1, Mahadevudavu Nive, Sarvadarshi, Sarvagnani, Sarvavyapi, Yesu Nive అనే పాటను పాడుకుందాం. We have two washrooms here. Here there is one washroom. This is being used for sisters. And there is one more washroom on the terrace. Brothers can use that washroom. So please note this announcement. We'll sing stanza 1 and 2, then last stanza. 1, 2 and the last stanza. మనం ఈ పాటలోని మొదటి వచనం చివరి 2 వచనాలను మాత్రం పాడుకుందాం. మహాదేవుడవివే మహాదేవుడవివే సర్వదర్శి సర్వజ్ఞాని సర్వదర్శి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసునివే సర్వవ్యాపి యేసునివే మహాదేవుడవివే మహాదేవుడవివే నీదు కార్యములు అద్భుతము గోపతి One second. One scale down, please. నీదు కార్యములు అద్భుతము గోపది ఆలోచన నీదు సంకల్పం బలమైనది సర్వ సృష్టికి కర్తవు నీవే నీవే సర్వమందు ఉన్నవాడవు నీవే సర్వమందు ఉన్నవాడవు మహాదేవుడా నీవే మహాదేవుడా నీవే సర్వదర్శి సర్వజ్ఞాని సర్వదర్శి సర్వజ్ఞాని సర్వవ్యాపి సునివే సర్వవ్యాపి సునివే మహాదేవుడా నీవే మహాదేవుడా నీవే నా దినములలో స్థిరముగనున్న దయ చూపుము నన్ను నీకే అర్పించుకొను నీదు మాటకు లోబడెదను నేడే నాతో మాట్లాడుము దినములలో స్థిరముగనున్న
సర్వదర్శి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసు నీవే సర్వవ్యాపి యేసు నీవే మహాదేవుడవివే మహాదేవుడవివే మహిమతో వచ్చెదవు లోకము నిన్ను చూడజాలదు సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము ఇతరులను సిద్ధపరచెదను నిన్నే బహుమానముగా పొందేదను మహిమతో వచ్చెదవు లోకము నిన్ను చూడజాలదు సంపూర్ణముగా సంతోషపరచుము ఇతరులను సిద్ధపరచెదను నిన్నే బహుమానముగా పొందేదను మహాదేవుడనివే మహాదేవుడనివే సర్వదర్శి సర్వజ్ఞాని సర్వదర్శి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసు నీవే సర్వవ్యాపి యేసు నీవే మహాదేవుడవివే మహాదేవుడవివే దయచేసి కూర్చోండి. మనం ముఖ్య వర్తమానాన్ని వింటాం, తరువాత ప్రభు బలను కలిగి ఉంటాం. There's one word in the Christendom that we use more often, but then we have a little understanding about the meaning of it. క్రైస్తవత్వంలో ప్రాముఖ్యంగా ఒక మాటను వాడుకుంటూ ఉంటాం. ఆ మాటకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. But we know little about the meaning of that word. ఆ యొక్క అర్థాన్ని మనం కొంచెం మాత్రమే ఎరిగి ఉన్నాం. But we use that word more often in our Christendom. అయితే మన క్రైస్తవత్వములో ఈ మాటను మనం మాటి మాటికి వాడుతూ ఉంటాం. We use it in our songs even. మన యొక్క పాటల్లో కూడా ఆ మాటను వాడుకుంటూ ఉంటాం. We use it in our prayer and worship. మన యొక్క ఆరాధన ప్రార్థనలో కూడా ఆ మాటను వాడుకుంటూ ఉంటాం. Can you guess what that word is? ఆ మాట ఏంటో కొంచెం చెప్పగలరా? Anybody? Wild guess? ఎవరైనా ఆలోచించి చెప్పగలరా? Holy Spirit, okay. The word that I am looking at is the word glory. మహిమ అనే మాటను గూర్చి మనం ఈ ఉదయం ధ్యానించబోతున్నాం. We use this word more often in our conversations also. మన యొక్క సంభాషణలో కూడా ఈ మాటను మాటి మాటికి మనం వాడుతూ ఉంటాం. But what exactly is the glory of God? అయితే దేవుని యొక్క మహిమ అంటే అర్థం ఏంటి? Maybe if I ask you that question this morning, నేను ఆ యొక్క ప్రశ్నను అడుగుట ద్వారా most of you would say the same kind of answer. మీరందరూ ఒకే విధమైన అర్థాన్ని చెప్పవచ్చు. Maybe you would say that it's something very shining. అంటే చాలా ప్రకాశవంతమైంది అని మీరు చెప్పవచ్చు. Something very glorious, like, చాలా మహిమాయుక్తమైనది అని చెప్పొచ్చు. But what exactly is the glory of God? అయితే దేవుని మహిమ అంటే ఖచ్చితంగా అర్థం ఏంటి? Even in the Bible, God used this word more often. అయితే మహిమోన్నతుడగు దేవుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటను మాటి మాటికి ప్రస్తావిస్తూ వచ్చాడు. And God says that I am not give my glory to any idols. నా యొక్క మహిమను నేను విగ్రహాలకిచ్చే దేవుడను కాను అన్నాడు.
And then Paul says, whether you eat or drink, whatever you do it for the glory of God. అపోస్తులైన పౌలు మీరు తిన్న త్రాగిన ప్రతిదీ ఆయన మహిమ కొరకై చేయమన్నాడు. But what exactly is the glory there? అయితే దేవుని మహిమ అంటే అర్థం ఏంటి? When we open a new church building, మనం ఒక క్రొత్త మందిరాన్ని మనం నిర్మించి దాన్ని తెరచినప్పుడు on the dedication day we write something on the tablet stone. మనం ఆ యొక్క జ్ఞాపకార్థమైనటువంటి ఆ ఫలకం మీద ఒక మాట రాస్తాం. This church building is dedicated for the glory of God. ఈ యొక్క మందిర కట్టడాన్ని దేవుని మహిమ కొరకై మేము ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. But what is that glory means actually? అయితే దేవుని మహిమ అంటే అర్థం ఏంటి? You know, like we are all thinking this morning, మనం ఈ ఉదయం మనం అందరం ఆలోచిస్తున్నట్టు one day Moses wanted to see this glory. ఒకానొక రోజు మోషే ఈ యొక్క కోరికను వ్యక్తపరిచి ప్రభువా నీ మహిమను చూడాలి అన్నాడు. And he went and asked God, Lord, please show me your glory. అప్పుడు దేవుణ్ణి వెళ్ళి దేవా నీ మహిమను నాకు చూపు అన్నాడు. And many God servants said, and I heard about this like this. అనేక మంది దైవ జనులు ఈ మాటలు అంటూ ఉండగా నేను కూడా విన్నాను. It seems that day God showed the back of him to Moses. అయితే దేవుడు మోషేకు తన వెనుకటి భాగాన్ని మాత్రమే చూపించాడని చెబుతూ ఉండడం విన్నాను. For many years I believed that. నేను కూడా చాలా సంవత్సరాలు ఈ మాటను నమ్మేవాడిని. I thought God only showed the back of him to Moses. నేను అనుకున్నాను దేవుడు మోషేకు కేవలం తన వెనుక పార్శ్వాన్ని మాత్రమే చూపించాడు But అనుకున్నాను. is that the glory of God? అది దేవుని మహిమనా? But whenever we have a doubt like that, మనకు అలాంటి అనుమానం ఎప్పుడైనా వచ్చినప్పుడు it is always good to go back to the word of God. మనం మళ్ళీ వెనక్కి దేవుని వాక్యం దగ్గరికే వెళ్ళాలి. Because the scripture interprets the scripture. ఎందుకంటే ఈ యొక్క లేఖనములే లేఖన భాగాన్ని వివరించి చెబుతాయి. I need not go to any God servant and ask what is the meaning of this. నేను దేవుని సేవకుల యొద్దకు వెళ్ళి దీని యొక్క అర్థం ఏంటి అని అడగవలసిన అవసరం లేదు. If I ask 4 servants of God, నేను నలుగురు దేవ సేవకులను అడిగినట్లయితే I get 4 different answers from them. ఆ నలుగురు దేవుని సేవకుల దగ్గర నుండి 4 వివిధమైన జవాబులు వస్తాయి. Then again I am confused about that. ఆ నలుగురి నుండి విన్నటువంటి ఆ బదులు విని మళ్ళీ నేను కలవరపడతాను. So it's better to go back to the word of God. కాబట్టి నేను దేవుని లేఖనాల చెంతకే వెళ్ళాలి. So today we'll see what exactly is the glory from the word. దేవుని లేఖనముల నుండి దేవుని మహిమ అంటే ఏమిటో చూద్దాం. Please turn your Bibles to book of Exodus chapter 33. మనమందరం నిర్గమకాండం 32వ అధ్యాయానికి త్రిప్పుదాం. 33. 33వ అధ్యాయం Verses 18 and 19. 18, 19 వచనాలు మనం చదువుకుందాం. In the 18th verse, Moses is talking to God. 18వ వచనంలో నిర్గమకాండం 33, 18వ వచనంలో మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. Show me your glory, he says. నీ మహిమను నాకు చూపు అని ప్రార్థించాడు. And then in the 19th verse, 19వ వచనంలో we see the Lord answering very interestingly. అయితే దేవుడు చాలా శ్రద్ధ గొలిపే విధంగా తనకు బదులిచ్చాడు. I will cause all my goodness to pass in front of you. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుబర్చెదను. Are you listening? మీరు వింటున్నారా? When Moses asked to show glory, మోషే దేవుని ప్రభువా నీ మహిమను చూపు అంటే God says, I will show my goodness to you. దేవుడు అంటున్నాడు నా మంచితనాన్ని నీకు చూపిస్తా అంటున్నాడు. What is this goodness all about? ఈ యొక్క మంచితనము అంటే ఏమిటి? It is one of the characteristics of God. దేవుని యొక్క ఒకానొక సుశీల గుణం. He has a lot of characteristics God had. దేవునికి అనేక స్వభావ లక్షణాలు ఉన్నాయి. And one of the characteristics is the goodness. ఆయన యొక్క ఒకానొక సులక్షణం ఏమిటి అంటే మంచితనం. So what exactly God showed that day to Moses? ఆ దినం మోషే అడిగినటువంటి ప్రార్థనకు బదులుగా దేవుడు ఏం చూపించాడు? We all know that God asked Moses to hide behind the rock. దేవుడు అన్నాడు నువ్వు ఈ యొక్క రాతి వెనుక దాగియుండు అన్నాడు. If you look at me face to face, you will die. నీవు ముఖాముఖిగా నన్ను చూస్తే నువ్వు చస్తావన్నాడు. I'll pass in front of you, then you can see me. నేను నీ ఎదుట నుండి వెళుతూ ఉండగా నన్ను చూడొచ్చు నువ్వు అన్నాడు. But what exactly God showed that day to Moses? ఆ దినాన దేవుడు మోషేకు ఏమి కనుబరిచాడు? Look at 34th chapter now. ఇప్పుడు 34వ అధ్యాయానికి వద్దాం. Verses 6 and 7. 6, 7 వచనాలను మనం చదువుదాం. Somebody can read if you want. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు
దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులనుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించను. In Telugu, there's a word used there, prakatinchan, తెలుగులో ప్రకటించను అనే మాటను మనం చదువుతున్నాం. which means that he proclaimed or manifested. దాని అర్థం ఆయన ప్రకటించాడు లేక కనుబరిచాడు అని అర్థం. Yeah. So what did God show that day? ఆ దినం మోషేకు దేవుడు ఏమి కనుబరిచాడు? It's a mystery actually. ఇది ఒక మర్మం. I do not know how long the Lord took to pass in front of him. దేవుడు మోషేకు ముందు ఎంతసేపు ఆయన వెళ్ళాడో మనకు తెలియదు. But that day what Moses saw was అయితే ఆ దినం మోషే దేవునిలో ఏం చూశాడు అంటే the compassion of God, దేవుని యొక్క కనికరాన్ని చూశాడు, the graciousness of God, ఆయన యొక్క కృపా సత్యములను చూశాడు, the forgiveness of God, దేవుని యొక్క క్షమాపణ గుణాన్ని చూశాడు, the slow to anger of God, ఆయన దీర్ఘశాంతాన్ని చూశాడు, the love and faithfulness of God, దేవుని యొక్క ప్రేమ విశ్వాస్యతలను చూశాడు, the long suffering of God. దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని చూశాడు. But how all these characters are shown that day? ఆ దినం ఈ యొక్క సుగుణాలన్నింటినీ మోషేకు దేవుడు ఎలా Can కనుబరిచాడు? anybody see the long suffering of God? దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని ఎవరైనా చూడగలరా? Can anybody see the compassion of God? దేవుని యొక్క కనికరాన్ని ఎవరైనా చూడగలరా? Just in 5 minutes or 10 minutes, whatever time he has ఆ taken. 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఇవన్నీ చూడగలరా? But the Bible says God has showed all these characteristics to Moses that day. అయితే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది దేవుడు ఈ యొక్క సుగుణాలన్నింటినీ మోషేకు కనుబరిచాడు. It's indeed a mystery, but it is a glorious thing. ఇది ఖచ్చితంగా ఒక మర్మమే అయినప్పటికీ లేఖనాలు సత్యాన్ని చెబుతున్నాయి. So what do we understand by this first of all? ఈ వీటన్నింటి నుండి మనం నేర్చుకునేది మొట్టమొదటిగా ఏమిటి? The glory of God means the characteristics of God. దేవుని మహిమ అంటే అర్థం వీటిని బట్టి మనకేం అర్థం అవుతుంది అంటే దేవుని యొక్క సుగుణాలు. So when I say God is glorifying me, దేవుడు నన్ను మహిమపరుస్తూ ఉన్నాడు అంటే it means that he's filling me with his characteristics. నన్ను దేవుడు ఈ సుగుణాలతో నింపుతున్నాడు అని అర్థం. When I say that I am glorifying God, నేను దేవుని మహిమపరుస్తూ ఉన్నాను అంటే it means that I'm showing God's characteristics through my life. నా జీవితము ద్వారా దేవుని ఎదుట ఈ సుగుణాలను కనుబరుస్తూ ఉన్నాను. But God wants all of us to glorify him. అయితే దేవుడు మనమందరం ఆయన్ను మహిమపరచాలని కోరుకొనుచూ As ఉన్నాడు. believers, whatever we do, God wants us to glorify him. అయితే ఆయన యందు విశ్వాసులముగా దేవుని మహిమపరచాలని మనకు ఆజ్ఞాపించాడు. Which means that we need to show God's characteristics whatever we do, in whatever we do. మనం చేసే ప్రతి క్రియలలో దేవుని యొక్క సుగుణాలను మనం కనుబరిచే వారంగా ఉండాలి. In order to show God's characteristics, మనం దేవుని యొక్క సుగుణాలను మన జీవితము ద్వారా కనుబరచాలి అంటే first of all, we need to be filled by the glory of God. మొట్టమొదటిగా మనము దేవుని మహిమతో నింపబడిన వారముగా ఉండాలి. We need to be filled by the characteristics of God. దేవుని యొక్క సుగుణాలచే మనం నింపబడిన వారముగా ఉండాలి. So then how do we get that glory into our lives? ఆ యొక్క మహిమను మన జీవితాలకు ఎట్లు మనం వాటిని అన్వయించుకోగలం? There are 3 ways in which God wants to glorify us. దేవుడు 3 విధాలుగా నిన్ను నన్ను ఘనపరచాలని కోరుకొనుచూ ఉన్నాడు. There are 3 ways God wants to put that characteristics in us. 3 విధాలుగా దేవుడు ఆ యొక్క దేవుని సుగుణాలతో మనల్ని నింపాలని కోరుతూ ఉన్నాడు. There is another text in the Bible that we use more often. మనం మరి ఒక భాగాన్ని లేఖనాల నుండి మాటి మాటికి చదువుతూ ఉంటాం. But we use it in a wrong context. కానీ అది తప్పుడు సందర్భాల్లో మనం ఆ మాటలను వాడుకుంటూ వస్తాం. Please turn your Bibles to Romans chapter 8. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని దయచేసి తెరవవలసిందిగా కోరుకుంటున్నా. And 28th verse. 28వ వచనం. రోమా 8:28 దేవుని ప్రేమించు వారిని అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. This is a very familiar passage for all of us. మనందరికీ ఈ వాక్య భాగం సుపరిచితమే. Because anything happens to a believer, ఏ విశ్వాసికైనా ఏదైనా సంభవించినప్పుడు immediately we say it might happen for something good.
నీకు మంచి కలుగుటకే దేవుడు దీన్ని అనుమతించాడు అని మనం చెబుతూ ఉంటాం. And we don't know what good it is. అది ఏ మంచో మనకు తెలియకుండానే ఈ మాటలు మనం అంటూ ఉంటాం. If you miss a train, they'll say it happened for something good. ఒకవేళ రైలు వెళ్ళిపోయింది అనుకోండి, అది నీ మంచి కోసమే లేండి అంటాం. If you miss a bus, they say it happened for something good. నువ్వు వెళ్ళే బస్సు అది మిస్ అయిపోతే అది నీ మంచి కోసమేలే అంటాం. When Paul was writing this to the Roman believers, అయితే అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులకు ఈ మాటలు రాస్తున్నప్పుడు he was not talking about the train and the bus. ఆయన ఈ రైలును బస్సును ఉద్దేశించి ప్రస్తావించలేదు. He was talking about the suffering that a believer goes through. ఏం చెబుతున్నాడు అంటే విశ్వాసి అయిన క్రైస్తవుడు వెళ్ళే శ్రమలను గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు. Every believer has to go through suffering. ప్రతి ఒక్క విశ్వాసి తాను శ్రమల గుండా వెళ్ళి తీరాల్సిందే. And these sufferings are allowed by God for a particular purpose. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో ఈ శ్రమలను మన జీవితాలలో అనుమతిస్తాడు. And that's what Paul says here, it is happening for something good. అదే అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి రాస్తూ అవి మీ మంచి కొరకే దేవుడు అనుమతించాడు But అంటున్నాడు. what good it is for? అయితే అది ఏం మంచి చేస్తుంది? Look at the 29th verse, the answer is there. దానికి జవాబు 29వ వచనంలో ఉంది. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. What a wonderful word it is. ఎంత అద్భుతమైనటువంటి మాటో గమనించారా? What is Paul saying here? ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? Every suffering is allowed in the life of a believer so that we may be conformed into the likeness of God. దేవుడు విశ్వాస జీవితంలో అనుమతించే ప్రతి శ్రమ ద్వారా ఆయన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క సారూప్యములోనికి మనం మార్పు చెందాలని ఆయన ఉద్దేశించి ఉన్నాడు. God wants to crush us at times. కొన్నిసార్లు దేవుడు మనల్ని నలుగగొడతాడు. He will beat us ఆయన మనల్ని కొడతాడు. so that he can mold us into his likeness. ఆయన యొక్క సారూప్యములోనికి మనం మలచబడాలని వీటిని అనుమతిస్తాడు. And that is the purpose of God allowing suffering in the believer's life. కనుకనే దేవుడు విశ్వాసి యొక్క జీవితంలో ఈ యొక్క శ్రమలను అనుమతిస్తాడు. So no believer should say, I don't want suffering. ఏ విశ్వాసి కూడా నాకు శ్రమలొద్దు అని చెప్పడానికి వీల్లేదు. Supposing you are sitting here and say that so far I have not gone through any suffering. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నేను ఇంతవరకు ఏ విధమైన శ్రమల గుండా వెళ్ళలేదు అని చెబితే It's time you kneel down and pray, Lord, put some suffering to me. మోకరించి ప్రభువా నా జీవితంలో శ్రమలను అనుమతించు అని ప్రార్థించాలి. Why? ఎందుకు? Only through suffering we are molded into the likeness of the Lord Jesus Christ. శ్రమల ద్వారానే మనల్ని క్రీస్తు సారూప్యములోనికి ఆయన మలచవలనని కోరుచున్నాడు. What does it mean being molded into the likeness of Christ? మనం క్రీస్తు యొక్క సారూప్యములోనికి మలచబడుట అంటే అర్థం ఏంటి? We are getting the characteristics of Christ. క్రీస్తు యొక్క సుగుణాలను మన జీవితాలకు అన్వయించుకుంటూ We ఉన్నామని are అర్థం. glorified, in other words. మరొక మాటలో చెప్పాలి అంటే దేవుడు మనల్ని మహిమపరుస్తూ ఉన్నాడు. Look at the 30th verse, the beautiful answer is given again. మళ్ళీ 29వ వచనానికి జవాబుగా 30వ వచనంలో జవాబు రాయబడి ఉంది. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. Look at that. ఇది చూసారా? Those whom he predestined, he called them. ఎవరినైతే ముందుగా నిర్ణయించాడో వారినే పిలిచాడు. And those who he called them, he justified them. ఎవరినైతే ఆయన పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. And those he justified, he glorified them. ఎవరిని నీతిమంతులనుగా తీర్చిదిద్దాడో వారిని మహిమపరిచాడు. Glorified them means he made them into his likeness. మహిమపరిచాడు అను మాటకు అర్థం ఆయన సారూప్యములోనికి మల్చాడు అని అర్థం. What is the first method God uses in order to glorify us? కనుక నిన్ను నన్ను మహిమపరచడానికి దేవుడు అనుమతించే పరిస్థితులు ఏమిటి? The first method is suffering. మొట్టమొదటి పద్ధతి శ్రమలు. I told you there are 3 methods God uses to glorify us. నిన్ను నన్ను మహిమపరచుటకై దేవుడు 3 విధాలైన పద్ధతులను మన జీవితాలలో అనుమతిస్తాడు. The first method is suffering. మొట్టమొదటి పద్ధతి శ్రమలు. It is very important. అవి చాలా ముఖ్యమైనవి. And look at as we are in the 8th chapter, మనం 8వ అధ్యాయంలో గమనిస్తూ ఉండగా look at the 16th verse. 16వ వచనం చూడండి. మనము దేవుని పిల్లలమని. Maybe 17th verse. 17వ వచనం.
మనం పిల్లలమైతే వారసులం, Ah, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ah. ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. Are you listening? మీరు వింటున్నారా? In order to be glorified, we need to go through suffering, he says. మీరు మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడాలి అంటున్నాడు. There is no glory without suffering. శ్రమలు లేకుండా మహిమ మనం పొందలేం. No conformed into his likeness without being suffering. మనం శ్రమలు లేకుండా క్రీస్తు యొక్క సారూప్యములోనికి మనం మార్చబడలేము. So that's very important for all of us. కనుక మనందరికీ శ్రమలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. So whenever we go through some suffering in our Christian life, మన యొక్క క్రైస్తవ జీవితంలో ఆయా విధాలుగా శ్రమల గుండా వెడుతూ ఉన్నప్పుడు the general tendency for all of us is మనం అందరం అనుకునేటువంటి ఆలోచన ఏమిటి అంటే, immediately we kneel down and pray, Lord, please remove this suffering. ప్రభువా ఈ యొక్క శ్రమల నుండి దూరపరచుము అంటాం. And then we send message to everybody, says, please pray for me that the suffering will be removed. నా యొక్క శ్రమలన్నీ తొలగిపోవునట్లు దయచేసి మీరు ప్రార్థించండి అని అనేకులకు మనం వర్తమానం పంపుతాం. We should never pray like that. మనం అలాగునే ఎన్నడూ ప్రార్థించరాదు. As believers, when we go through suffering, we need to pray like this. మనం విశ్వాసులముగా శ్రమల గుండా వెడుతున్నప్పుడు ఈలాగున ప్రార్థించాలి. Lord, tell me what I should learn from this. ప్రభువా ఈ శ్రమల గుండా నేనేమి నేర్చుకోవాలి? What are you going to teach me in this? ప్రభువా ఈ యొక్క శ్రమల ద్వారా నాకేమి నేర్పింపగోరావు? Is there something that I need to learn from this? ప్రభువా ఈ యొక్క శ్రమల ద్వారా నేనేమి నేర్చుకోవాలో నాకు తెలియజేయి. That's what we need to pray. అలాంటి ప్రార్థన మనం చేయవలసిన వారమై ఉన్నాం. The more we learn and the suffering will be less again. మనం ఎంతగా నేర్చుకుంటూ వస్తామో ఈ శ్రమల ద్వారా, అప్పుడు ఈ శ్రమల నుండి మనం రోజు రోజు దూరమవుతూ వస్తాం. So how is our attitude towards suffering this morning? కనుక ఈ ఉదయం శ్రమల పట్ల మన వైఖరి ఏమిటి? Because as believers we are called to suffer. మనం అందరం శ్రమ పడడానికే పిలువబడ్డామని చదువుతున్నాం. Look at Philippians chapter 1. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. Philippians chapter 1. ఫిలిప్పీ 1వ అధ్యాయం. Maybe in English it is 29th verse, but in Telugu maybe 30th. తెలుగులో 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక Ah. ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. We are not only called to believe in him, మనం క్రీస్తునందు విశ్వాసముంచుటకు పిలువబడుటయే గాక, but we are also called to suffer for him. అయితే ఆయనతో కూడా శ్రమపడ్డానికి కూడా మనం పిలువబడ్డాం. So there is a calling for suffering for all of us. మనందరికీ శ్రమ నొందుటకై పిలుపు కలిగి ఉన్నాం. And why is God allowing this suffering in the believer's life? ఎందుకు కేవలం విశ్వాసుల యొక్క జీవితాల్లోనే దేవుడు శ్రమలు అనుమతిస్తున్నాడు? So that we can be molded into his likeness. కారణం క్రీస్తు యొక్క సారూప్యములోనికి మనం మలచబడాలి. We may be turned into the likeness of the Lord Jesus. మనం క్రీస్తు యొక్క సారూప్యములోనికి రూపాంతరత చెందాలి. So that we may get the characteristics of God. అప్పుడే దేవుని యొక్క సుగుణాలను మనం అంటే మన అనుభవముగా మారతాయి. So this is the first method God uses. ఇది మొట్టమొదటి పద్ధతి దేవుడు మన జీవితాలలో ఉపయోగిస్తాడు. I told you first of all the glory means the characteristics of God. మీకు ముందే చెప్పాను, దేవుని మహిమ అంటే అర్థం దేవుని యొక్క సులక్షణాలు. And how do we get this glory? ఈ యొక్క మహిమను మనం ఎలాగ పొందుతాం? The first method is suffering. మొట్టమొదటి పద్ధతి ఏమిటి? శ్రమల ద్వారానే. Without suffering there is no glory. కనుక శ్రమలు లేకుండా ఆ మహిమను మనం పొందలేం. So when we are going through suffering, praise God for that. మనం శ్రమల గుండా వెళుతున్నప్పుడు ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పాలి. God is, crushing us, beating us, molding us. దేవుడు మనల్ని నలుగొడతాడు, కొడతాడు, ఆయన యొక్క సారూప్యములోనికి మలుచుతాడు. Maybe some of us have pride in our life. మన జీవితాలలో గర్వం ఉండొచ్చు. Some of us have jealousy in our life. మన జీవితాలలో అసూయ ఉండవచ్చు. Some of us are unable to forgive others. మనం ఇతరులను క్షమించే గుణాన్ని లేకపోయి ఉండవచ్చు. Maybe we are not able to love others. మనం ఇతరులను ప్రేమించడంలో తక్కువబడిన వారముగా We are ఉండవచ్చు. not able to humble ourselves. మనల్ని మనం తగ్గించుకొనుటలో తక్కువబడిన వారం. Maybe God wants to teach all this to us. ఈ యొక్క లక్షణాలన్నీ మనకు నేర్పాలని దేవుడు కోరుతున్నాడు. That's why he crushes us. అప్పుడు దేవుడు మనల్ని నలగొడతాడు. He will take us through some suffering. మనల్ని కొన్ని శ్రమల గుండా తీసుకువెడతాడు. We all know when we went through COVID, మనందరం కోవిడ్ గుండా వెళ్ళాం. how many lessons we learned. ఎన్ని పాఠాలు నేర్చుకున్నాం. But for COVID, those lessons would not be learned. ఒకవేళ కోవిడే అనుమతించబడకుండా పోయి ఉంటే ఈ శ్రమలను
అంటే ఈ పాఠాలను మనం నేర్చుకునే వాళ్ళం కాము. We praise God for the COVID suffering. ప్రభువా నీవు కోవిడ్ ను మా జీవితాలలో అనుమతించినందుకు నీకు స్తోత్రం అని చెప్పాలి. Sometimes, some people are looking for jobs. చాలా మంది ఉద్యోగాల కొరకు కనిపెట్టుకుని ఉంటారు. You attend a lot of interviews, మీరు చాలా ఇంటర్వ్యూస్ కు వెడుతూ ఉంటారు. but you don't seem to be getting any job anywhere. అయితే ఎక్కడ మీకు ఉద్యోగం దొరకపోవచ్చు. You are confused. మీరు చాలా కలవరంతో నిండి ఉండవచ్చు. But God wants to teach you another lesson there. దేవుడు మరొక పాఠాన్ని మీకు అక్కడ నేర్పించాలని కోరుతున్నాడు. Maybe you have to wait for God's time. నీవు దేవుని యొక్క సమయం కొరకు కనిపెట్టాలని ఆయన కోరుతున్నాడు. You should learn to trust God. నీవు దేవుని యందు నమ్మిక ఉంచాలని ఆయన కోరుతున్నాడు. Maybe there is a self-confidence in you. నీ యొక్క జీవితంలో నీ స్వశక్తిపై ఆధారపడే గుణముందేమో. Maybe that God wants to remove from you. నీ నుండి ఆ స్వశక్తి నుండి నిన్ను వేరు చేయటానికై దేవుడు కోరుతున్నాడు. God wants to teach you to have faith in Him and trust in Him. దేవుడు తన యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచాలని కోరుతున్నాడు. Maybe God, sometimes put somebody on a bed, on a sick bed. కొన్నిసార్లు దేవుడు రోగ శయ్యపై ఉంచుతాడు. Not everybody. అందరినీ కాదు. But some people, God purposely puts them on bed. కొందరిని ఆయన ఉద్దేశపూర్వకంగా ఆ యొక్క పాఠాలు నేర్పబడిన తరువాత He will heal that person. ఆ వ్యక్తిని ఆయన బాగు చేస్తాడు. So the suffering is very important in the life of a believer. కనుక విశ్వాసి యొక్క జీవితంలో శ్రమలు ఎంతో అవసరం. In order to be conformed into His likeness. ఆయన యొక్క సారూప్యములోనికి మనం మలచబడుటకై శ్రమలు ఆయన అనుమతిస్తాడు. What is the second method God uses to glorify us? మనల్ని మహిమపరచుటకై దేవుడు అనుమతించే రెండవ పద్ధతి ఏంటి? Look at 2 Corinthians chapter 3. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. 2 Corinthians chapter 3 verse 18. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. Paul says we are like mirrors. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు మీరు అద్దాల్లాంటి వాళ్ళు అన్నాడు. We reflect God's glory to others. మనం దేవుని మహిమను ఇతరులకు ప్రతిబింబింపచేయువారం. We get the glory from there into our lives. దేవుని యొద్ద నుండి మహిమ మన జీవితాలలోనికి అనుమతింపబడుతుంది. And this character will be reflected to others. ఆ యొక్క దేవుని యొక్క సులక్షణాన్ని అద్దంలాగా మనం ఇతరులకు ప్రతిబింబింప చేయాలి. And how does this happen? ఇది ఎలాగూ సంభవిస్తుంది? Here Paul says ఇక్కడ పౌలు అంటున్నాడు it happens by the Spirit. ఇది పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే సాధ్యం అన్నాడు. It says it comes from the Lord by the Spirit. దేవుని ద్వారా పరిశుద్ధాత్మ మూలముగా ఈ యొక్క మహిమను మనం పొందెదము అంటున్నాడు. So what does that mean? దాని అర్థం ఏంటి? A believer should be filled by the Holy Spirit every time. ప్రతి క్షణం విశ్వాసులమైన మనం ఆయన మహిమతో నింపబడాలి. That's a wonderful experience, isn't అది it? బహు అద్భుతమైనటువంటి అనుభవం. Those who are led by the Spirit of God are called the children of God. ఎవరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నారో వారు దేవుని కుమారులు అనబడుచున్నారు. So every believer need to be filled by the Holy Spirit every moment of his life. మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ప్రతి క్షణం పరిశుద్ధాత్మ దేవునిచే నింపబడిన వారముగా ఉండాలి. But unfortunately we have a wrong notion about the Holy Spirit filling. అయితే పరిశుద్ధాత్మ దేవునిచే నింపబడుట అను విషయమై మనందరికీ తప్పుడు ఆలోచన కలిగి ఉన్నాం. One day I am having a Bible study with the young people. ఒక పర్యాయం అన్న యవనస్తులతో బైబిల్ స్టడీ కలిగి ఉన్నాడు. After the study is over, ఆ యొక్క బైబిల్ స్టడీ అయిన తరువాత then I said, let's pray. అన్న అన్నాడు ప్రార్థిద్దాం అన్నాడు. I said, we will pray for the Holy Spirit. అప్పుడు అన్న అన్నాడు పరిశుద్ధాత్మ కొరకై ప్రార్థన చేద్దాం అన్నాడు. Immediately a young girl sitting there told me, అక్కడ ఉన్నటువంటి యవన సహోదరీలు అన్నతో అన్నారు, Anna, I don't want this Holy Spirit in my life. నా జీవితంలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు నాకు వద్దు అన్నారు. I was deeply surprised. అన్న చాలా ఆశ్చర్యచకితులయ్యారు. I said, why don't you need this Holy Spirit? I said. అన్న అన్నారు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు వద్దు అంటున్నావు అని అడిగారు. You know what she told me? ఆమె ఏమన్నదో తెలుసా? I can't jump up and down like that, she said. I cannot jump up and down like that. నేను పైకి క్రిందికి అట్లా ఎగరలేను అంది. She thought, by
being filled by the Holy Spirit is jumping up and down and speaking in tongues and all that. ఆమె అనుకుంది పరిశుద్ధాత్మ దేవునిచే నింపబడుట అంటే పైకి క్రిందికి ఎరగడం, గట్టిగా అరవడం అనుకుంది. She said, I cannot do that. ఆమె అన్నది, నేను అలా చేయలేను అంది. I said, you don't need to do that today. అయితే అన్నారు, నీవు అలా చేయని అవసరం లేదు. We need a Holy Spirit every day of our life for something else. మనకు మరొక కార్యము కొరకై పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి క్షణం నీకు నాకు కావాలి అని చెప్పారు. What is the Holy Spirit after all? పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు? It is not a thing, it is a person. అది ఏదో ఒక పదార్థం కాదు గాని ఆయన వ్యక్తి అయి ఉన్నాడు. It is the third person of the Trinity we are talking about. త్రియేక దేవునిలో మూడవ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. God the Father, God the Son and God the Holy Spirit. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. The Holy Spirit is nothing but the person. పరిశుద్ధాత్మ దేవుడు అనగా ఆయన యొక్క వ్యక్తి అయి ఉన్నాడు. When we are filled by the Holy Spirit, we are filled by the person of God. మనం పరిశుద్ధాత్మ దేవునిచే నింపబడ్డాము అంటే పరిశుద్ధాత్మ అనే వ్యక్తిచే మనం నింపబడ్డాం. The more we are filled by God, the more we are filled by his characteristics. మనం దేవునిచే నింపబడుతూ వచ్చినప్పుడు దేవుని యొక్క సుగుణాలతో మనం నింపబడుతూ ఉన్నాం. There was a boy called Johnny in a classroom. ఒక క్లాసులో జానీ అనే పిల్లవాడు ఉన్నాడు. He was in the second standard. తాను 2వ తరగతి A చదువుతున్నాడు. very mischievous boy. చాలా అతి ప్రసంగి వాడు. Every time in the class, the teacher would call out his name 100 times. ఆ క్లాస్లో టీచర్ 100 సార్లు ఆ పేరు పెట్టి పిలుస్తుంది. Johnny, keep quiet. Johnny, keep quiet. జానీ మౌనంగా ఉండు, జానీ మౌనంగా ఉండు. Johnny, you're a naughty boy. జానీ నీవు తుంటరి పిల్లవాడు. Johnny, stand up on the bench. జానీ నువ్వు ఆ బెంచ్ మీద లేచి నిలవబడు. Johnny, you're a bad boy. జానీ నీవు చెడ్డ పిల్లవాడు. Bad boy, bad boy, bad boy. చెడ్డవాడివి, చెడ్డవాడివి, చెడ్డవాడివి అనేది. Every time teacher would talk about that name, shout about that name like that. ఆ యొక్క పేరును మాటి మాటికి టీచర్ పిలిచి అరిచేది. One day Johnny decided like this. ఒక రోజు జానీ ఈ విధంగా తీర్మానించుకున్నాడు. After the class got over, క్లాస్ అయిన తర్వాత all the children left the classroom. పిల్లలందరూ క్లాస్ వదిలిపెట్టి వెళ్తున్నారు. Teacher was in the class. టీచర్ మాత్రమే క్లాస్ లో ఉంది. And this boy went to the teacher. ఆ యొక్క చిన్నవాడైన జానీ టీచర్ దగ్గరికి వెళ్ళాడు. He said, "Teacher, you are so good." He said. వాడు అన్నాడు, టీచర్ నువ్వు చాలా మంచిదానవు. Teacher was so surprised. ఆ టీచర్ ఆశ్చర్యచకితురాలైంది. Fellow, what are you up to? ఓ నువ్వు ఎంత తోడివిరా అంది. Yes, teacher, you are so good. ఆ పిల్లవాడు అన్నాడు, టీచర్ నువ్వు చాలా మంచిదానవు. I am a very bad boy. నేను చాలా చెడ్డ పిల్లవాడిని. Hey, come on, what do you want? Tell me. నీకేం కావాలి త్వరగా చెప్పు అంది. And he said, "Teacher, yes, you are so good and I am so bad." టీచర్ నువ్వు చాలా మంచిదానివి, నేను చాలా చెడ్డవాడిని. Why don't you do something? నువ్వెందుకు ఒక పని చేయవు? Teacher, why don't you come and live within me so that I can be good like you? ఓ టీచర్ నీవు నాలో వచ్చి నివసిస్తే నేను నీలాగా మంచివాడని అవుతాను I అన్నాడు. don't know what he thought about the whole thing. ఆ యొక్క సంగతి అంతట్లో ఏమనుకున్నాడో ఆ చిన్నవాడు మనకు But there's తెలియదు. a great truth in that. అయితే ఆ మాట చెప్పటంలో ఒక సత్యం ఉంది. God is only holy person. దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. He is the loving God. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. He is a God of compassion. ఆయన కనికరము కలిగిన దేవుడు. He is a humble God. ఆయన దీనుడైన దేవుడు. He is a long-suffering God. ఆయన దీర్ఘశాంతుడు. He is a faithful God. ఆయన నమ్మదగిన దేవుడు. If that God comes and dwells within us, ఆ దేవుడు నీలో నాలో వచ్చి నివసిస్తే and we get all those characteristics ఆ within us, దేవుని యొక్క సుగుణాలన్నీ మనము సత్కరించుకోగలం. this is what being filled by the Holy Spirit. ఇది దాని అర్థం. పరిశుద్ధాత్మ దేవునిచే నింపబడము అంటే How is- దేవుని యొక్క సుగుణాలను మనం సంతరించుకోవడం. How does God glorify us? దేవుడు మనల్ని ఎలా మహిమపరుస్తాడు? Through His Spirit. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. First of all, by putting us into suffering. దేవుడు మొట్టమొదటి పద్ధతి మన జీవితాల్లో వాడేది ఏంటి అంటే శ్రమలను అనుమతిస్తాడు. And secondly, by being filled by the Holy Spirit. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవునితో నింపబడుట ద్వారా ఆయన మహిమపరుస్తాడు. And then there is a third method God uses. దేవుడు వాడే మూడో పద్ధతి ఉంది. 2 Peter 2వ పేతురు chapter 1. 1వ అధ్యాయం. 2 Peter chapter 1. 2వ పేతురు 1వ అధ్యాయం Verse 3. 3వ వచనం. Maybe 3 and 4 together. 3, 4 వచనాలు కలిసి చదువుకుందాం. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన
గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నింటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చినట్టియునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. What a beautiful explanation of the glory here. దేవుని మహిమను గూర్చినటువంటి చక్కటి వివరణను మీరు గమనించారా? First of all, I want to make this it's a long text actually. ఇది చాలా పొడవాటి వచనం. We need to divide it into many parts to understand this. ఇది అనేక భాగాలుగా విభజించినప్పుడు మనకు సులభంగా అర్థమవుద్ది. But I'll make it simplify it for you now. నేను మీకు సాధారణ భాషలో చెబుతాను. First of all, God gave us the precious promises to all of us. మొట్టమొదటిగా దేవుడు తన ప్రశస్తమైన వాగ్దానాలను నీకు నాకు అనుగ్రహించాడు. Why did he give these promises? ఎందుకు ఈ వాగ్దానాలను ఆయన మనకిచ్చాడు? Through these promises we may partake in the divine nature of God. ఈ ప్రశస్తమైన వాగ్దానముల ద్వారా దైవ స్వభావమందు మనం పాలివారము కావాలని ఆయన ఇచ్చాడు. How does this happen? ఇది ఎలా జరుగుద్ది? When God gives a promise, how do we partake in divine nature? దేవుడు మనకు ప్రశస్తమైన ఆయన వాగ్దానాలు ఇచ్చాడు. వాటి ద్వారా నేనెట్లు దైవ స్వభావమందు పాలివాడనగుతాను? Every year we take promise. ప్రతి సంవత్సరం మనం వ్యక్తిగతంగా వాగ్దానాలు పొందుతాం. That's a promise for the entire year. అది సంవత్సరం అంతటి కొరకై నీకు నాకు వాగ్దానం. But that's not enough for us. అయితే ఆ వాగ్దానం ఒకటి చాలదు. But every day as we meditate upon the word, we get a promise maybe once in 2 days, once in 3 days. మనం వ్యక్తిగతంగా ఆయన వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ వచ్చినప్పుడు ఆయన మొదటి రోజు లేక మూడవ రోజు వాగ్దానాన్ని ఇస్తాడు. So every time we see a promise in the word, మనం దేవుని వాక్యంలో వాగ్దానాన్ని చూచినప్పుడెల్లా you don't take that promise as it is. ఆ వాగ్దానాన్ని అలాగే మనం తీసుకోకూడదు. We should always read the verses before that and after that. మనం దాని ముందున్న వాక్యం దాని తరువాత ఉన్న మాటను కూడా మనం చదవాలి. Why? ఎందుకు? Because in order that promise to be fulfilled, there will be a condition to fulfill actually. ఆ యొక్క వాగ్దానం నీ జీవితంలో నా జీవితంలో నెరవేర్చబడాలి అంటే షరతులు అక్కడ ఉంటాయి. So if you do something and then this promise will be fulfilled. ప్రభు అంటాడు, నీవు ఈ షరతును నీవు జరిగించిన వాడవైతే ఈ వాగ్దానం నీ జీవితంలో So నెరవేర్చబడుతుంది. every time that I get a promise, I need to look for the condition. కాబట్టి నేను వాగ్దానం పొందినప్పుడల్లా దానికి అంటే నాకు అన్వయించుకోవడానికి ఉన్న షరతేంటో చూసుకోవాలి. Once I fulfill that condition, ఆ యొక్క షరతును నేను నెరవేర్చిన తరువాత that promise will be fulfilled with my ఆ life. యొక్క వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడుద్ది. So when I am saying that fulfilling the condition means, నేను ఆ యొక్క షరతును నేను నెరవేర్చాలి అంటే but maybe something that God is asking me to do, దేవుడు నేను ఏదో చెయ్యాలని కోరుతున్నాడు. maybe an obedience that to be shown to him, ఆయనకు నేను అవిధేయుడను నేను విధేయత చూపాలని ఆయన కోరుతున్నాడు. maybe something that he wants me to get rid of, నేను నా జీవితంలో నుండి దేన్నో తొలగించుకోవాలని ఆయన కోరుతున్నాడు. maybe he is asking me to get away from certain fellowships, కొన్ని సహవాసాల నుండి దూరం కావాలని ప్రభు నన్ను కోరుతున్నాడు. some bad company that he wants me out of. నా జీవితంలో ఉన్న చెడు సహవాసము నుండి నేను వేరు కావాలని ప్రభు నాతో God మాట్లాడుతున్నాడు. tells me to do something in order that promise to be fulfilled in my life. ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడ్డానికి దేవుడు నన్ను ఏదో చేయమని కోరుతున్నాడు. So every time you fulfill that condition, ఆ యొక్క షరతును నేను నెరవేర్చినప్పుడల్లా I am being molded into the likeness of the Lord Jesus నేను Christ. నా ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క సారూప్యములోనికి రూపాంతరత చెందుతున్నాను. And that's what the Peter says here. ఆ మాటలే అపోస్తలుడైన పౌలు బహు స్పష్టంగా అపోస్తలుడైన పేతురు చెబుతున్నాడు. We are given the promises so that we may partake in the divine nature of God. దేవుడు నాకిచ్చిన ప్రశస్తమైన వాగ్దానాలను బట్టి నేను దైవ స్వభావములో పాలివాడనవుతూ ఉన్నాను. So how wonderful it is to receive a promise from God and being corrected by our lives. చూసారా అండి, దేవుని నుండి మనం పొందే వాగ్దానాలు ఎంత చక్కటి సంబంధం కలిగి ఉందో. నా జీవితంలో ఆయన షరతులు నెరవేర్చినప్పుడు అవి నెరవేర్చబడుతూ ఉన్నాయి. Then I am in due course, I am being
conformed into the likeness of the Lord Jesus Christ. అప్పుడే నేను క్రీస్తు యేసు వారి యొక్క సారూప్యములోనికి రూపాంతరత చెందుతూ ఉన్నాను. So there are three methods God uses in order to glorify us. కనుక మన జీవితాలలో ఈ 3 పద్ధతులను దేవుడు వాడుకొనుచు ఆయన మనల్ని మహిమపరచాలని కోరుతూ ఉన్నాడు. Once we are glorified, మనం మహిమపరచబడినప్పుడు, once we are filled by the characteristics of God, మనం దేవుని యొక్క సులక్షణాలతో నింపబడిన వారమైనప్పుడు what do we do next? తరువాత మనం ఏం చేయాలి? Please turn to First Chronicles. మొదటి దినవృత్తాంతముల గ్రంథం First Chronicles chapter 16, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం verse 24. 24వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. So once we are filled by the glory of God, దేవుని మహిమతో మనం నింపబడినప్పుడు, which means once we are filled by the characteristics of God, మనం దేవుని యొక్క సుగుణాలతో నింపబడినప్పుడు, the Bible says here we need to declare that glory among the nations, among the Gentiles. ఆయన ఏమంటున్నాడు అంటే అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి అంటున్నాడు. The world around us should be able to see God's character within us. మన చుట్టూ ఉన్న లోకం దేవుని యొక్క సుగుణాలను మన జీవితాల్లో గమనించాలి. The greatness of the characteristics of God. దేవుని యొక్క ఆశ్చర్య సుగుణాలను మన జీవితంలో వారు చూడాలి. Yeah, the greatness of God's character. దేవుని యొక్క గొప్పతనమైన అంటే ఆశ్చర్యకరమైన ఆయన సుగుణాలను వాళ్ళు చూడాలి. That's what we are called for. దాని కొరకే ఆయన మనల్ని పిలిచాడు. God glorifies us so that this glory can be shown to others. ఆయన మనల్ని ఎందుకు మహిమపరుస్తాడు అంటే ఆయన మహిమను మనం ఇతరులకు వెదజల్లే వారంగా ఉండాలి. There is one missionary called David Livingstone. డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక గొప్ప మిషనరీ ఉండేవాడు. He is from England. ఆయన ఇంగ్లాండ్ కు చెందినవాడు. He went to Africa as a missionary. ఆయన ఆఫ్రికాకు మిషనరీగా వెళ్ళాడు. And he stayed till the age of 60 in Africa. ఆఫ్రికాలో 60 సంవత్సరాలు ఆయన మిషనరీగా సేవ చేశాడు. There was one man in Scotland, atheist. ఒక నాస్తికుడు ఇంగ్లాండ్ లో ఉండేవాడు. He wanted to see what this David Livingstone is doing in Africa. ఆఫ్రికాలో డేవిడ్ లివింగ్స్టన్ ఏం చేస్తున్నాడో చూడాలనుకున్నాడు. So he went to Africa to see him. ఆ నాస్తికుడు సౌత్ ఆఫ్రికాకు వెళ్ళాడు. He stayed there for 10 days. 10 రోజులు అక్కడ ఉన్నాడు. And then he came back to Scotland. మళ్ళీ స్కాట్లాండ్కి వచ్చేసాడు. The moment he came back to Scotland, all the journalists came to this atheist and start asking questions. ఈ నాస్తికుని యొద్దకు ఈ యొక్క పత్రికాకారులు వచ్చి ఆయన అడిగారు. పత్రికా విలేకరులు వచ్చి అడిగారు, Sir, you went to see a great missionary David Livingstone. Tell us your experience. నీవు గొప్ప మిషనరీ అయిన డేవిడ్ లివింగ్స్టన్ ను చూడడానికి వెళ్ళావు, నీ అనుభవం ఏంటో చెప్పు అన్నారు. So this man told two things. ఈ నాస్తికుడు 2 సంగతులు చెప్పాడు. First he said, I stayed with David Livingstone for 10 days. నేను డేవిడ్ లివింగ్స్టన్ తో 10 రోజులు ఉన్నాను. If I had stayed for one more day, I would have become a Christian. ఇంకొక రోజు నేను ఉండి ఉంటే నేను కూడా క్రైస్తవుని అయి ఉండేవాడిని. So I came back, he said. అందుకని నేను వాపసు వచ్చేసాను అన్నాడు. I stayed with David Livingstone for 10 days. నేను డేవిడ్ లివింగ్స్టన్ తో 10 రోజులు ఉన్నాను. If I had stayed for one more day, I would have become a Christian. నేను ఇంకొక రోజు ఉంటే క్రైస్తవునిగా మారిపోయేవాడిని. So I was scared and I came back, he said. భయపడి నేను తిరిగి వచ్చేసాను అన్నాడు. And then the journalists were so curious and they asked another question. అప్పుడు ఈ పాత్రికేయులు ఇంకొక క్వశ్చన్ అడిగినారు. Sir, what did David Livingstone teach you in these 10 days? ఈ 10 రోజుల్లో డేవిడ్ లివింగ్స్టన్ నీకేం బోధించాడు? And he gave a very startling answer for that. దానికి ఆశ్చర్యకరమైనటువంటి జవాబిచ్చాడు. He said, I stayed for 10 days with David Livingstone. నేను 10 రోజులు డేవిడ్ లివింగ్స్టన్ తో గడిపాను. Not a single day he shared about Christ with me. నాతో ఒక్క రోజు గాని క్రీస్తుని గురించి పంచుకోలేదండి. Just looking at his life, I wanted to become a Christian. ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని, జీవిత శైలిని చూచి నేను క్రైస్తవునిగా మారాలనుకున్నాను. The way he talked, the way he prayed, the way he related with people. తాను మాట్లాడే విధానం, తాను ప్రార్థించే విధానం, తాను ప్రజలతో సంభాషించే విధానము చూచాను. Those things have inspired me a lot. అవి నన్ను ప్రేరేపితుని చేశాయి. I wanted to become a Christian like him. నేను తన వలే క్రైస్తవుణ్ణి కావాలని ప్రభావితం చూపాయి. He never shared the gospel with me.
తాను ఎన్నడూ నాతో సువార్తను ఆ 10 రోజుల్లో పంచుకోలేదు. My dear friends, listen to this very ఓ carefully. స్నేహితులారా, ఈ మాట వినండి. Wherever you are working among the unbelievers, నీవు అన్యజనుల మధ్య పనిచేస్తూ ఉండవచ్చు, you are working among the non-Christians. నీవు క్రైస్తవేతరుల మధ్య పనిచేస్తూ ఉండవచ్చు. This is what they want to see in us. నీ జీవితంలో, నా జీవితంలో వారు దీన్ని చూడాలి. Then you need not always carry the Bible with you and share the gospel. నీవు ప్రతిరోజు బైబిల్ను తీసుకువెళ్ళమని చెప్పట్లేదు. Your life itself should speak to them. నీ యొక్క జీవితమే వారిని ప్రభావితం చేయాలి, మాట్లాడాలి. Your life should show God's characteristics. దేవుని యొక్క సుగుణాలను నీ జీవితం ద్వారా నీవు కనబరచాలి. And that is what we are called for. దాన్ని చూపించడానికే దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. We are called from darkness into the light so that we can proclaim God's praises. దేవుడు మనల్ని పాపాంధకారములో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎందుకు పిలిచాడు అంటే ఆయన సుగుణాలను ఈ లోకానికి చూపాలి. And this is what we are called for. దీని కొరకే ఆయన నిన్ను నన్ను పిలిచాడు. We all know about Graham Staines, right? మీ అందరికీ గ్రామ్ స్టెయిన్స్ అని ఒరిస్సాలో మిషనరీగా చేసినటువంటి వ్యక్తిని గురించి విని ఉంటారు. So I stayed with him one night. అన్న ఒక రాత్రి ఆయనతో గడిపాడు. We had dinner together. అన్నతో రాత్రి భోజనాన్ని ఆయనతో కలిసి భోంచేశారు. And I slept in his son's room. ఆయన కుమారుని యొక్క రూమ్ లో అన్న పడుకున్నారు. And the very following year he was killed. మరుసటి సంవత్సరమే ఆయన చంపబడ్డాడు. I never knew that this would happen like that. అలాగూ జరుగుతుందని నేనెన్నడూ ఊహించలేదు. After the Graham Staines and 2 sons were killed brutally, గ్రామ్ స్టెయిన్స్ ఆయన 2 కుమారులు క్రూరంగా చంపబడినప్పుడు, after a few years they found a person who was killed, who killed them. కొన్ని సంవత్సరాల తరువాత వారిని చంపిన వ్యక్తిని కనుగొన్నారు. It was the Dara Singh. ఆయన పేరు దారా సింగ్. So they brought the Dara Singh to the wife Gladys Staines. గ్లాడిస్ స్టెయిన్స్ యొద్దకు దారా సింగ్ ను తీసుకొచ్చారు. Then they asked her one question. ఆయనను ఒక ప్రశ్న అడిగారు. They asked her one question. వాళ్ళు గ్లాడిస్ స్టెయిన్ ను ఒక ప్రశ్న అడిగారు. Sister, this is the person who killed your husband and sons. ఓ సహోదరి, నీ భర్తను నీ కుమారులను కిరాతకంగా చంపినవాడు ఇతడే. Tell us what punishment you want to give this man. మీరు చెప్పండి ఈయనకి ఎలాంటి శిక్ష విధించాలో. We will give the same punishment. ఆ శిక్షనే మేము విధిస్తామన్నారు. You know what she said? గ్లాడిస్ స్టెయిన్ గారు ఏమన్నారో తెలుసా? In order to surprise the entire world, she said only one thing. ఈ యొక్క లోకమంతటిని ఆశ్చర్యపరిచే ఒక జవాబు చెప్పింది. Forgive him. క్షమించండి. She just said forgive him. ఆమె అన్నది ఆయన్ను క్షమించండి. What kind of forgiveness is that? అది ఏ విధమైనటువంటి క్షమాపణ? You know, when you're walking, you suddenly kick somebody's leg. నువ్వు పొరపాటున నడుస్తూ ఉన్నప్పుడు ఎవరికైనా నీ కాలు తగిలింది అనుకోండి, You say, I'm sorry. మనం అంటాం అయ్యో క్షమించండి And అంటాం. that person says, it's okay. ఆ వ్యక్తి అంటాడు ఇట్స్ పర్వాలేదండి అంటాడు. But that's not this kind of a forgiveness. కానీ అలాంటి క్షమాపణ కాదే ఇది. A person who brutally killed husband and son standing right in front of you. కిరాతకంగా తన భర్తను కుమారులను చంపిన వ్యక్తి, ఆ దోషి నీ ముందు నిలవబడి ఉన్నాడు. And you just say, forgive him. నీవు కేవలం క్షమించండి అని అనగలవా? What kind of forgiveness is that? అది ఏ విధమైనటువంటి క్షమాపణ? It is the forgiveness of the Lord Jesus Christ. ఇది మన ప్రభువైన యేసు క్రీస్తు వారి క్షమాపణ గుణం It కాదా? is the characteristics of the Lord Jesus Christ. ఇది క్రీస్తు యొక్క సుగుణము కాదా? And that's what we are here to proclaim to the world. ఆయన యొక్క గుణాతిశయాలను ప్రచురించటకే నిన్ను నన్ను ఆయన పిలిచి ఈ లోకములో ఉంచాడు. Are we showing this character in our own homes? మన యొక్క ఇంటిలో ఈ యొక్క సుగుణాన్ని చూపగలుగుతూ ఉన్నామా? Is the mother-in-law seen all this? Is this daughter-in-law able to see all this? నీ యొక్క అత్త, నీ యొక్క కోడలు నీ యొక్క సుగుణాన్ని చూడగలుగుతున్నారా? Are we able to forgive? Are we able to love? Are we able to accept one another? మనం ఇతరులను క్షమించగలుగుతున్నామా? ప్రేమించగలుగుతూ ఉన్నామా? ఇతరులను అంగీకరించగలుగుతున్నామా? And this is what we are called to do. ఈలాగున జీవించటకై నీవు నేను పిలువబడ్డాం. And then finally, చివరిదిగా, at times, we may lose this glory that we already got. ఏ మహిమనైతే పొందామో దాన్ని అనేక పర్యాయములు కోల్పోతూ ఉన్నామేమో. Sometimes we lose that glory. ఆ యొక్క కొన్నిసార్లు ఆ మహిమను మనం కోల్పోతూ ఉంటాం. Look at the book of Hosea. హోషేయ గ్రంథం, దానియేలు తర్వాతనే ఉంటుందండి హోషేయ గ్రంథం, 4th chapter. 4వ అధ్యాయం. There are another synonyms used for the word glory in Telugu. దీనికి మారు పదాలను తెలుగులో వాడినారు.
But first of all, let me read it in English here. Then you మొట్టమొదటిగా understand what is the word used for that word in Telugu. మొట్టమొదటి ఇంగ్లీష్లో అన్న చదువుతారు, తెలుగులో దానికి సమానమైనటువంటి మాట ఏంటో చూద్దాం. 4th chapter, 7th verse. 4వ అధ్యాయం 7వ వచనం. The more priests there were, the more they sinned against me. They exchanged their glorious God for something disgraceful. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. There is one word used in Telugu for glory, which is ganata. ఆ మహిమకు మారు పదం తెలుగులో ఘనత అనే మాట వాడబడింది. Here it in English it says here, I will change the glory into shame. ప్రభు ఇక్కడ అన్నాడు, నా మహిమను అవమానమునకు మార్చుతానన్నాడు. Yeah. తెలుగులో నా వారి ఘనతకు నీచ స్థితికి మార్చుదును అన్నాడు. Right. When does that happen? ఎప్పుడు జరిగింది అలా? When a believer continues to sin against the Lord. దేవునికి విరోధంగా విశ్వాసి పాపం చేస్తూ ఉన్నప్పుడు, You know, as believers we fall into sin. విశ్వాసులముగా మనం పాపములో పడిపోతూ ఉంటాం. That's not a surprising thing. అది ఆశ్చర్యమైనటువంటి కార్యం కాదు. But we do not intentionally go into sin. మనం కొన్ని పర్యాయములు అంటే దాన్ని చెయ్యాలి అనేటువంటి ఆ భావనతో చెయ్యము. But accidentally we may fall into sin. కొన్నిసార్లు ఆకస్మికంగా ఆ పాపములో పడిపోతూ ఉంటాం. But the moment we fall into sin, we confess it and we leave it. మనం ఆ పాపములో పడ్డప్పుడు దాన్ని ఒప్పుకొని క్షమాపణ పొంది విడిచిపెడతాం. But some believers, they continue in that sin. అయితే కొంతమంది విశ్వాసులు ఆ పాపములో కొనసాగుతూనే ఉంటారు. So what happens when a believer continues in that sin? విశ్వాసి ఆ పాపములో కొనసాగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుద్ది? The glory that he already possessed, he may lose that glory. ఏ మహిమనైతే ఆ విశ్వాసి పొంది ఉండెనో దాన్ని కోల్పోతాడు. That's a very sad state of affair. అది చాలా దుఃఖకరమైనటువంటి సంగతి. Why do we lose that glory when we sin, continuously sin? ఎందుకు ఆ వ్యక్తి దేవుని యొక్క మహిమను కోల్పోతూ ఉన్నాడు అంటే తను క్రమంగా పాపం చేయుట ద్వారా. Because the holy God and sin cannot live together. తాను బావుగా ఎరిగి ఉన్నాడు, పరిశుద్ధుడైన దేవుడు పాపము రెండు కలిసి జీవించలేవు. So when you are filled by the Holy Spirit, you are filled by God himself. నీవు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నిజముగా దేవునితో నింపబడి ఉన్నావు. So when God is already there, you cannot entertain sin in your life. పరిశుద్ధుడైన దేవుడు మనలో నివసిస్తూ ఉండగా పాపాన్ని మనం ఏమాత్రం చేయజాలదు. So if you continuously living in that sin, మనం ఆ యొక్క పాపములో కొనసాగుతూ వస్తే and you will lose that glory. ఆ యొక్క మహిమను మనం కోల్పోతాం. Sometimes it happens in the lives of believers. ఇది విశ్వాసుల యొక్క జీవితాల్లో జరిగేటువంటి ప్రక్రియ. Sometimes some sisters say that these days my husband is getting too much of anger. ఈ దినాలలో సహోదరులు అంటుంటారు, నా భర్తకు మాటిమాటికి నా మీద కోపం వస్తుంటది అంటారు. He is throwing things away. తాను ఇంట్లో ఉన్న వస్తువులను పారవేస్తున్నాడు. He is shouting at children. ఆయన పిల్లల మీద కోపం చూపుతున్నాడు. 1 month ago he was not like that. ఒక నెల క్రితం అలా ఉండేవాడు కాదు. But these days only I am able to see the change in him. ఈ యొక్క మార్పును ఈ దినాల్లోనే నా భర్తలో చూస్తున్నాను అని చెబుతుంటారు. Something went wrong somewhere. ఎక్కడో తప్పు జరిగిపోయింది. So that anger has crept in. తనను ఆ యొక్క కోపం అనేది తన యొక్క స్వాధీనంలో ఉంచుకుంది. We need to introspect and set ourselves right. కనుక మన స్వీయ ఆత్మ పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. A believer cannot continuously sin. విశ్వాసి అయిన వాడు నిత్యము పాపములో జీవించరాదు. Sin can allow the glory to depart. పాపం మన జీవితాల్లో ఏం చేస్తుంది అంటే దేవుని మహిమ మనలో నుండి వెడలిపోవునట్లు చేసేదే. And my last text this is. చివరి మాట ఏమిటి అంటే 1 Samuel 4th chapter. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం. And there is another synonym used for glory here. దేవుని మహిమకు మరొక మారు పదం వాడబడింది. 4th chapter verse 21 and 22. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుతూ ఉన్నాను. దేవుని మందసం పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలీయులలో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను. Stop there.
So here we see the wife of Phinehas. ఇక్కడ ఫినేహాసు భార్యను చూస్తూ ఉన్నాం. She was already pregnant and then now she gives birth to a child. ఆమె గర్భవతి, ఇప్పుడు ప్రసవించి కుమారుని గంది. And what did she name that child? ఆ యొక్క పిల్లవానికి ఏం పేరు పెట్టింది అంటే Ichabod. ఈకాబోదు అని పేరు పెట్టింది. The Telugu word used here is Prabhavam. ఇక్కడ మహిమకు బదులు తెలుగులో ప్రభావము అనే మాట వాడబడింది. And in English it says the glory departed. కానీ ఇంగ్లీష్ లో మహిమ వెడలిపోయెను అని వ్రాయబడి ఉంది. So why did she name the child Ichabod? ఆ యొక్క తల్లి ఎందుకు ఆ బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టింది Not అంటే because her father-in-law died. తన యొక్క మామ చనిపోయాడని కాదు, Not because her husband died. తన యొక్క భర్త అయిన ఫినేహాసు చనిపోయాడని కాదు. Look at the 22nd verse now. 22వ వచనం చూద్దాం. దేవుని మందసం పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలీయులలో నుండి చెరపట్టబడిపోయెనని ఆమె చెప్పెను. Are you listening? వింటున్నారా? You know, as long as the ark of the covenant of God was within Israel, the presence of God was with Israel. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య దేవుని మందసం ఉన్నప్పుడు దేవుని సన్నిధి ఇశ్రాయేలీయులతో ఉండెను. The ark denotes to the presence of God. ఈ యొక్క నిబంధన మందసం దేవుని సన్నిధికి సాదృశ్యమై ఉంది. As long as that ark was there, the presence of God was there. దేవుని మందసం వారి మధ్య ఉన్నప్పుడు దేవుని సన్నిధి వారితో ఉండెను. Once the ark is been taken away by the enemies, ఎప్పుడైతే శత్రువులైన ఫిలిస్తీయులు ఈ యొక్క మందసాన్ని పట్టుకున్నారో, and she said the glory departed from Israel. అప్పుడు ఫినెహాసు భార్య అన్నది దేవుని ప్రభావం ఇశ్రాయేలీయులలో నుండి వెడలిపోయెను. Because there is no presence of God, there is no glory of God. దేవుని యొక్క సన్నిధి వారి మధ్య లేని కారణాన దేవుని మహిమ వారి మధ్య లేదు. As long as God is with you, the glory is with you. దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నంత కాలం దేవుని మహిమను మనం కలిగి ఉంటాం. The moment God leaves us, the glory leaves us. దేవుడు వెడలిపోయాడు అంటే దేవుని మహిమ మన నుండి వెడలిపోతుంది. Are you sure that God is with you today? ఈ దినం దేవుడు నిజంగా నీతో ఉన్నాడని నమ్ముచూ ఉన్నావా? Sometimes we may assume that God is with us. కొన్నిసార్లు మనం ఇలా ఊహిస్తాం, దేవుడు నాలో ఉన్నాడు అని మనం ఊహాగానాల్లో ఉంటాం. Can you tell me which person in the Bible imagined like that God was with him? దేవుడు తనతో ఉన్నాడని ఏ వ్యక్తి అలా ఊహించాడు? Can you guess? సంసోను. Exactly. He thought the Lord was with him. సంసోను అనుకున్నాడు దేవుడు నాతో ఉన్నాడు అనుకున్నాడు. But he has already departed from కానీ Samson. దేవుడు సంసోన్ను విడిచి వెళ్ళిపోయాడు. Because he was already going after women and spoiling his life. కారణం సంసోను స్త్రీల వెంటబడి దేవుని యొక్క సన్నిధిని తన జీవితంలో He కోల్పోయాడు. lost the holiness of God. దేవుని యొక్క పరిశుద్ధతను తన జీవితంలో And కోల్పోయాడు. in turn, he lost God himself. దానికి బదులుగా దేవుని యొక్క మహిమను తాను కోల్పోయాడు. What a sad state. ఎంత దుఃఖకరమైన సంగతిది. So a believer should be very careful in order to hold on to that glory. కనుక ఆ దేవుని మహిమను విశ్వాసులమైన మనం ఎల్లప్పుడూ కలిగి ఉండుటకై మనం ప్రయత్నించాలి. And we need to show that glory to the people around us. మన చుట్టూ ఉన్న ప్రజలందరికీ దేవుని మహిమను మనం కనుబరిచే వారంగా ఉండాలి. May the Holy Spirit help us to do so. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయపడునుగాక. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించునుగాక. మనమందరం మోకరించి కొన్ని క్షణాలు మన జీవితాలను పరీక్షించుకుందాం. దేవుని మహిమను ఎన్ని పర్యాయాలు మనం కోల్పోతిమో, దేవుని సన్నిధిని కోల్పోతిమో, ఆయన ప్రభావమును ఎట్లు కోల్పోతిమో, శ్రమలను మనం ఎన్ని పర్యాయములు వద్దని కాలదన్నితిమో, ఆయన తన మహిమగల సారూప్యములోనికి మనల్ని మార్చుటకై ఆయన వాడిన పద్ధతులన్నింటినీ మనం కాలద్రోసితిమో ఒక్కసారి పరీక్షించుకొని, ప్రభువా నా జీవితంలో నీ సన్నిధిని కోల్పోతిని, ప్రభువా నన్ను క్షమించు, నేనెల్లప్పుడూ నా జీవితంలో నీ సన్నిధిని హత్తుకొని జీవించున్నట్లు నాకు సహాయం చేయి. ప్రభువా నీవు శ్రమలను అనుమతించినప్పుడు నిజముగా ఒక ఉద్దేశంతో అనుమతిస్తున్నావు. కారణం నేను నీ సారూప్యములోనికి నేను మార్చబడాలి. అంతేకాదు ప్రభువా నీ వాగ్దానాలు, నీ ప్రశస్తమైన వాగ్దానాలు నాకు ఇచ్చావు. కానీ ఆ వాగ్దానాలకు ముందున్న షరతులేమిటో గుర్తించక అవి నెరవేర్చబడలేదని నిరాశ నిస్పృహ గురి అయితిని. ప్రభువా నన్ను క్షమించు. కానీ
ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడినట్లు ఆ షరతులను నేను నెరవేర్చి దైవ స్వభావములో నేను పాలివాడను కావాలి. ప్రభువా, దేవుని మహిమ అంటే నీ యొక్క గుణాతిశయాలను నా జీవితంలో కలిగిన వాడనై నా చుట్టూ ఉన్న ప్రపంచానికి నేను చూపాలని ఈ మధ్యాహ్నం నాతో మాట్లాడుతూ వచ్చావు. ప్రభువా, నన్ను కరుణించవా. నీ గుణాతిశయాలు నాలో కనిపించటలేదు, నన్ను మన్నించు. కనుక ఆయన గుణాతిశయాలకు బదులు అసూయ, ద్వేషం, ఈర్ష్య, పగ, కోపం సంతరించుకున్నామేమో. ప్రభువా, క్షమించి మీ అమూల్య రక్తముతో నన్ను కడగండి, నాలోనికి రండి, పరిశుద్ధాత్మ దేవునితో నన్ను నింపి ప్రభువా, నేను నిన్ను మహిమపరచునట్లు నీ మహిమతో నన్ను నింపు అనే ఆ యొక్క యథార్థమైన ప్రార్థన, ఆ యథార్థమైన ప్రతిష్ఠిత చేసుకునిన వారమై ఆ బలలో పాలు పంపులు పొందుదాం.